హాయ్ అండి. ఈరోజు ఫ్రంట్ ప్రిన్సెస్ కట్, బ్యాక్ బోట్ నెక్ వస్తదనమాట. ఆ బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేశాననేది చూపిస్తాను. ఫస్ట్ అయితే కింద ఏదైనా వేస్ట్ క్లాత్ ఉందా అని ఎక్స్ట్రా మనకి హెచ్చు తక్కువ లేకుండా ఒక లైన్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు నేను బ్లౌజ్ లెంత్ వచ్చి 15 ఇంచెస్ పెట్టాను. మొత్తం ఖర్చుతో కూడా నాకు 14 ఇంచెస్ అనమాట బ్లౌజ్ లెంత్. 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచెస్ అయితే మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ ఓపెన్ పెడుతున్నాను కాబట్టి ఇక్కడ పావించి ఖర్చుతో సైడ్ ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు వేస్ట్ లూజ్ వచ్చి నేను 8 ఇంచెస్ పెడుతున్నాను. 1 ఇంచ్ డాట్స్ కోసము, 2 ఇంచెస్ ఖర్చు కోసం అన్నమాట. ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చి నేను 7.5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను. ఇలా డౌన్ కూడా 7.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని 7.5 ఇంచ్కి ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 1/2 ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి నాకు 36 ఇంచెస్. 36 ఇంచెస్ ని ఇలా 4 ఫోల్డ్స్ చేస్తే 9 ఇంచెస్ వస్తుంది అనమాట. 9 ఇంచెస్ కి ఇలా మార్క్ చేసుకున్నాను. చెస్ట్ లూజ్ ఎక్స్ట్రా మనకి 2 ఇంచెస్ ఇలా ఖర్చు కోసం డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలన్నమాట. లోపలికి మనకి ఆర్మ్ లూజు 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలాగా కర్వ్ స్కేల్తో మనము డ్రా చేసుకున్నామంటే నీట్గా వస్తుంది కర్వ్ అనేది. ఇప్పుడు నెక్ కోసం నేను 4 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 3.5 ఇంచెస్ అనమాట. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మనం 1/2 ఇంచ్ ఇలా క్రాస్ తీసుకోవాలి. అక్కడ నుంచి కిందకి ఇంకో 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని అక్కడ నుంచి చంక రౌండ్ అయితే మనం కొలుచుకోవాలన్నమాట. నాకైతే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చింది. దానికోసం నేను ఇక్కడ పైకి ఇంకో 1/2 ఇంచ్ తగ్గించుకొని లైన్ అనేది డ్రా చేసుకున్నాను అనమాట. ఇప్పుడు చంక రౌండ్ కొలుచుకుంటే నాకు కరెక్ట్గా సరిపోయింది. నేను తీసుకున్న చంక రౌండ్ నాకు లెంత్ అనేది సరిపోయింది అనమాట. ఇప్పుడు నెక్ కోసము నేను కిందకి 3.5 ఇంచ్కి అయితే మార్క్ చేసుకున్నాను ఖర్చుతో కలిపి. 3.5కి మార్క్ చేసుకున్న తర్వాత ఈ కర్వ్ స్కేల్తో ఇలా రౌండ్ తిప్పుకుంటే సరిపోతుందండి. మనకి నెక్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట బోట్ నెక్కి. ఇప్పుడు ఈ నెక్ అయితే నేను డ్రా చేయాలి. ఈ నెక్ కోసము పైన ఒక 1/2 ఇంచ్ అయితే వదులుకున్నాను అనమాట ఇక్కడ థ్రెడ్స్ పెట్టడానికి. కింద నుంచి ఒక 3.5 ఇంచ్ ఇలా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్ విడ్త్ కూడా నేను 3.5 తీసుకున్నాను. మనం నెక్ విడ్త్ పైన 4 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడైతే ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని 3.5 ఇంచ్కి అయితే మార్క్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు టేప్ ఇలా సగానికి ఫోల్డ్ చేసి మిడిల్కి ఇలా ఒక పాయింట్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి నేను 1/2 ఇంచ్ తీసుకున్నాను. లోపలికి ఇలా 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ తో అయితే నేను నెక్ డ్రా చేస్తున్నానండి. ఈ స్కేల్ ఉంటే మనకి నెక్ డిజైన్స్ ఈజీగా డ్రా చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడైతే నేనైతే నెక్ ఇలా డ్రా చేశాను. కాకపోతే నేను కటింగ్ ఇప్పుడు నెక్ అయితే కట్ చేయను. నేను స్టిచ్ చేసేటప్పుడే కట్ చేసుకుంటాను అనమాట. నెక్ అయితే కట్ చేయలేదు. కూడా ఎలా అయితే డ్రా చేసుకున్నాను సేమ్ అదేలాగానే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత సైడ్ లో ఈ వేస్ట్ క్లాత్ అంతా కూడా ఇలా నీట్ గా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే బ్యాక్ డాట్స్ కోసము మార్క్ చేసుకోవాలి. ఇలా టేప్ సగానికి ఫోల్డ్ చేసుకొని మిడిల్ లో ఇలా 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలన్నమాట పైకి. ఇటు సైడ్ 1/2 ఇంచ్, ఇటు సైడ్ 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి డాట్స్ దగ్గర నుంచి సైడ్ కి ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి. అప్పుడే మనకి బోట్ నెక్ ఫిట్టింగ్ అనేది బాగుంటది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసము మన ఫోల్డింగ్ ఉన్న సైడ్ మన సైడ్ పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అదేలాగనైతే నేను డ్రా చేసుకున్నాను. ఇక్కడైతే నేను ఆల్రెడీ మార్క్ చేసుకున్నానండి ఫ్రంట్, అందుకే చూపిస్తున్నాను. ఇక్కడ కింద ఎక్స్ట్రా 1/2 ఇంచ్ తీసుకున్నాను అనమాట. పైన నుంచి 10.5 ఇంచ్ కి అయితే మార్క్ చేసుకున్నాను డాట్ కోసము. ఇక్కడ నేను 3.5 ఇంచ్ అయితే తీసుకున్నాను అనమాట డాట్ వెడల్పు. అక్కడ నుంచి 2 ఇంచెస్ మార్క్ చేసుకొని పైకి ఇలా 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర నుంచి పైకి చిన్న కర్వ్ షేప్ లో అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి 5.5 ఇంచ్ కి అయితే ఇలా మార్క్ చేసుకొని ఈ కర్వ్ స్కేల్ తో షేప్ అనేది తీసుకోవాలన్నమాట. లోపలికి ఇలా ఒక 1/2 ఇంచు క్రాస్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు చంక దగ్గర కూడా నేను 1/2 ఇంచు లోతే తీసానండి. మనం బ్యాక్ పార్ట్ లో ఆల్రెడీ 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను 1/2 ఇంచ్ లోతే తీసానన్నమాట. ఇప్పుడు సైడ్ నాకు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకి బోట్ నెక్ కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. పైనకైతే కొంచెం క్లాత్ తక్కువ వచ్చింది అనమాట. అదైతే జాయింట్ వేసుకోవాలి. ఇంతేనండి. సేమ్ ఇప్పుడు నేను డ్రా చేసుకున్న విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట.
ఇక్కడ లోపలికి నేను పావించి లోపలికి ఇలా డ్రా చేసుకున్నాను కదండి. ఆ డ్రా చేసుకున్నది కూడా నీట్‌గా ఇలా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి చంక దగ్గర ముడతలు రాకుండా నీట్‌గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ మిడిల్‌లో ఇలా టక్స్ అనేది పెట్టేసుకున్నామంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. బ్యాక్ నెక్ నేను 3.5 అయితే పెట్టాను. ఇక్కడ ఫ్రంట్ నెక్ మాత్రం నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టానన్నమాట. నేనైతే ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ చూపించలేదండి. హ్యాండ్స్ కటింగ్ ఇంకో వీడియోలో అయితే చూపిస్తానండి. ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.